ప్రైజ్ ద లార్డ్. లోయల్లో పూచిన పుష్పమా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. స్త్రీ ప్రేమలో స్వర్గాన్ని, ద్వేషంలో నరకాన్ని చూపగలుగుతుంది అన్నది మనకు లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకొని ఉంటున్నాం. సహకార బలంగా కుటుంబాన్ని కట్టుకోవడంలో స్త్రీ మూల పాత్రగా ఎంతగానో ఉపయోగపడడానికి కారణంగా బైబిల్ కూడా చెప్తుంది. స్త్రీ ద్వారా ఇల్లు కట్టబడుతుంది, స్త్రీ ద్వారానే ఇల్లు ఓడబెరకబడుతుంది కూడా అని చెప్పాడు. అయితే మనము స్త్రీకి ఉంటున్న సహకార బలంలో ప్రేమను, అనురాగాన్ని కలిగి తన విలువల్ని కుటుంబంలో చూపించడంలో ఆ నెనరును కాకుండా స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవడంలో అధికారం కలిగి ఉంటే, ఈ పెత్తనపు మనసులో అధికారము ఈగోను ప్రదర్శించడానికి, ఆ ఈగో ద్వారా ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ని పనంగా చేసుకొని మరి తమ స్వార్థాలకు ఏదైనా చేయడానికి స్త్రీ బలహీనమైన మనస్సాక్షిని చూపించగలుగుతుంది. కాబట్టి దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడు. రోమా 1:18 మనం చదివాం. సత్యాన్ని అడ్డగించే మనుషులు భక్తిహీనత మీద దేవుడు కోపం దిగి వస్తుందంట. దేవుడు ఒక సత్యాన్ని విషదపరిచినా కూడా మరి దేవునికి చోటివ్వనొల్లనేది మన ఈగోలో, మన పెత్తనపు మనసులో ఉంటున్న అనేక అభిప్రాయాలు కలిగి దేవునికి చోటివ్వనొల్లని స్థితి, ఆయనకు మహిమపరచలేని స్థితి, మరి మన సొంత అభిప్రాయాలను నేను చాలామంది స్త్రీలతో సంఘాన్ని నడుపుతున్నప్పుడు దేవుని ద్వారా చాలామంది జరగబోయే విషయాల్ని, కుటుంబ మరి శ్రేయస్సుతో ఉన్న విషయాల్ని, కొన్ని ప్రార్థన అనుభవం గుండా దేవుని విలువలు నా ద్వారా తెలుసుకొని తమ భర్తకెళ్ళి చెప్పడంలో నాకే చూపించాడు దేవుడు, నా ద్వారానే ఈ పని జరిగింది అన్నది ఒక స్త్రీగా నేను వాళ్ళ విలువల కొరకు ప్రార్థన చేసి దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే ఆ మాట పాస్టర్మ చెప్పింది, పలానా సేవకురాలు చెప్పింది అని చెప్పకుండా తనకే చూపించాడని చెప్పడంలో తన భర్త ఎదుట పెత్తనాన్ని కలిగి ఇంకొక స్త్రీకి, ఇంకొక భక్తురాలికి అది చూపించాడన్నది నామూషిగా ఫీల్ అవ్వడం, ఇలాంటి ఈగోతత్వంలో పెత్తనపు మనసు కలిగి కుటుంబ సాఫల్యత కొరకు మరి చిన్న చిన్న విషయాలు ఉదాహరణ చెప్పినట్టుగా దేవుడి విషయంలో కూడా ప్రజలంతా ఈ విధంగానే భావించడంలో సత్యం విషదపరచబడినప్పటికీ మనుషులు దాన్ని ఒప్పుకొనలేక వారి బలహీనమైన మనస్సాక్షిలో దేవునిని చోటివ్వని నొల్లని వారిగా ఉంటున్నారు. అందుకే వారిని వారి భ్రష్ట మనసుకు అప్పగించడంలో తమ మనసులో ఉన్న లక్షణాలకి వాళ్ళని పట్టించారు. మనలో ఉంటున్న లక్షణాలు మన పెత్తనపు మనసులో, మన యొక్క స్వార్థంలో, నేనే అన్న ఒక స్థానాన్ని మరి కలిగి నన్ను నేను నిరూపించుకోవాలన్న దాంట్లో దేవునికి కానీ, సేవకు కానీ, చర్చీలకు కానీ విలువ ఇవ్వకుండా ఎక్కువగా పెత్తనాన్ని కలిగి ఉన్నప్పుడు స్త్రీల ద్వారా చర్చీలు చీలిపోయి ఉన్నాయి. స్త్రీల ద్వారానే చాలా గొడవలకు కారణమవుతుంది. లోకంలో స్త్రీలకు ఆల్రెడీ గొడవలకి ఒక మంచి స్థానం చెప్పడం జరిగింది. అదేంటి అంటే, స్త్రీలు 4 కొప్పులు ఒక చోట ఉండవు అని చెప్పడంలో లోకంలో సామెతగా అంటారు. నిజమే, స్త్రీలలో ఉంటున్న ఈగో, పెత్తనపు మనసు, నేను, నాది అన్న తత్వము ఒక కుటుంబ వ్యవస్థలో తమ కుటుంబానికి స్వార్థంగా చూపించాల్సిన అనురాగానికి, ప్రేమకు అది గొప్ప స్థానమై ఉండొచ్చు. కానీ దేవుడి నడిపింపుకు స్త్రీ పెత్తనాన్ని చూపించకుండా తను తగ్గించుకొని దేవుని చెంతకు తన కుటుంబాన్ని నడిపించే స్త్రీగా ఉండాలి. పిల్లల విషయంలో జ్ఞానానికి ఈగోగా అన్నది ఒక బౌండరీలో కాకుండా అన్నిటినీ తెలియపరుస్తూ పెంచాల్సిన స్థితి స్త్రీ అవగాహనలో గొప్పగా ఉండాలి. వీటన్నిటిలో స్త్రీ పరిపక్వత కుటుంబ వ్యవస్థలో పిల్లలకి, వ్యక్తిగతానికి, సామాజిక విలువలకి స్త్రీ మంచి నాందిగా ఉండడానికి, స్త్రీ మరి అభివృద్ధి కలిగి కుటుంబాన్ని ఎట్లా మలుచుకోవాలన్నది జ్ఞానం కలిగి ఉంటేనే స్త్రీ కుటుంబాన్ని శ్రేయస్సుగా నడిపించగలుగుతుంది. కాబట్టి ఈగో సాటిస్ఫై చేయడానికి కొన్నిసార్లు మేమెందుకు చేయలేమని పోటీగా పెట్టి వాటిల్లో పోటీ పనులు, తమ కుటుంబంలో పోటీతనాన్ని ఎక్కువగా పిల్లలు తిట్టడంలో ఇతరుల్ని పోల్చి తెచ్చే విధానాన్ని చూసినప్పుడు వాళ్ళ జలసీ వాళ్ళ పిల్లల మీద చూపిస్తూ వాళ్ళు ఎట్లే పైకి ఎదుగుతున్నారని చెప్పి పిల్లల్ని తిట్టడంలో స్త్రీ
పోల్చుకొని చెప్పుకోవడంలో తను ఈ యొక్క బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉంటుంది. అయితే వాక్యం ఏమంటుంది? ఈర్ష్య చేత నిండుకొని దేవుని యొక్క నడిపింపును కోరనిదిగా, ఎప్పుడు దేవుని మాటలకు దేవుని చిత్తానికి చోటివ్వనదిగా ఉంటుందో, తన పెత్తనాన్ని దేవునికి మధ్యగా నిలబెట్టి తనే శ్రేయస్సు కోరాలనుకోవడంలో మనందరికీ తెలుసు. ఆదికాండంలో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సహకార బలంగా స్త్రీని సృష్టించినప్పుడు స్త్రీ మరి ఆ దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి చేసిన పొరపాటులో సాతాను స్త్రీని త్వరితంగా శోధింపచేయడానికి స్త్రీకున్న బలహీన ఘటము నేను, నాది, నా కుటుంబము అన్న శ్రేయస్సును ఆసరాగా తీసుకొని మరలుకొల్పడానికి ఆదికాండము 3వ అధ్యాయంలో సర్పం అంటది, నువ్వు చావనే చావువు, ఇవి తినుదినమున నీ కళ్ళు తెరవబడతాయి, మనుషులు ఎరిగి దేవతల వలె ఉంటారు. నిజమే, శ్రేయస్సు కోరుకోవడము విధానంలో స్త్రీ పెత్తనపు కలిగిన మనసు ఎప్పుడూ సైతాను స్త్రీని ఆశ్రయించిందంటే ఆ పెత్తనపు మనసులో తన కుటుంబ వ్యవస్థ శ్రేయస్సు కోరుకుంటున్న స్థితిలో దేవుడు విలువైన తోటలో ఉంచాడు. మరి బంగారు మరి చక్కని ఆ యొక్క తోటలో చక్కని నదిని ఏర్పరిచి అది 4 శాఖలుగా మారి ఆ తోటను తడపడానికి. అయితే అక్కడ బంగారం ఉన్నది, అక్కడ శ్రేష్ఠత ఉన్న తోటగా దేవుని యొక్క విలువల్లో బోలము, గోమేదిక మరి రకరకాల విలువైన వాటితో ఆ తోటను ఏర్పరిచి తన పోలికలో చక్కగా సృజించిన ఆదాము అవ్వలను అక్కడ ఉంచాడు. అయితే ఇంకా శ్రేయస్సు కోరడంలో స్త్రీ పెత్తనపు కలిగి ఎప్పుడు సాతాను మాటలకు మరలుకొల్పబడిందంటే మీరు చావనే చావరు, దేవదూతల్లాగా ఉంటారు. కొన్నిసార్లు పెత్తనాన్ని కలిగి జీవించడంలో శ్రేయస్సు అనే ఒక మాటలో తన దేవుని నీతికి విషదమవుతున్న ఆ విలువలకు కాకుండా దేవునికి చోటివ్వనొల్లక తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు తాము రూపించుకున్న వాటికి సాగిలపడినట్టుగా రోమాలో మనం చదివినాం. అదేవిధంగా ఇక్కడ కూడా స్త్రీ తన పోలిక తన రూపంలో ఇన్ని ఆధిక్యతలు కలిగిన ఆ తోటలో ఉంచినప్పుడు మరి ఆ తోటలో ఉన్నవన్నీ తినండి, మధ్యలో ఉన్న చెట్టును తినొద్దు, మంచి చెడులు ఎదగాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, కళ్ళు తెరవబడాలి, మనం దేవదూతల్లాగా యాంజిల్స్ లాగా జీవించాలి అని కోరుకుంటున్న స్థితిలో ఆమె సాతాను వీళ్ళు మాటలకి మరలుకొల్పబడి తినకూడని ఫలములు తిని ఏదేను తోటలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి దేవుడి యొక్క చిత్తానికి దూరం అయిపోవాల్సిన కార్యంగా ఉండిపోయింది. నిజమే, కుటుంబ వ్యవస్థ పెత్తనాన్ని కలిగి అధికార దాహంలో దేవుని చిత్తానికి ఆయన నడిపింపుకి సమాజ విలువలో ఉంటున్న ఒక మంచి మరి మార్గంలో ఉంటున్న విధానానికి అన్ని విధాలుగా ఎదగాలని కాదు, తను అనుకున్నదే చేయాలి అన్నది ఒక ఈగో సాటిస్ఫాక్షన్కి పిల్లల్ని పెంచడం, భర్తను పోల్చి తిట్టడం, ఈ విలువలన్నిట్లో ఈ యొక్క పెత్తనపు దాహాన్ని మరి ఒక ప్రణాళిక, ఒక చిత్తము, ఒక విధానానికి కాకుండా తన అభిప్రాయాల్లో వస్తున్న విపరీతమైన ఆలోచనలకి తాకట్టుపడి తాను శోధింపబడుతూ తన కుటుంబాన్ని శోధింపపరచడంలో స్త్రీ అసహనాన్ని, తక్కువ శక్తిని కలిగి గ్రహింపు లేనితనంలో దేవునికి చోటివ్వనులక ఈ వైఖరిలో అన్నిటినీ పోల్చి మాట్లాడుకోవడంలో ఎక్కువగా పోరాటాన్ని కలిగి ఉంటుంది. అందుకే మీలో పోరాటములు దేనివల్ల కలుగుతున్నాయి? భోగేచ్ఛలను బట్టియే కదా అని దేవుడు అన్నాడు. భోగేచ్ఛలనంటే ఈ లోకంలో తినాలి, తాగాలి, సుఖించాలి, ఎట్లా పై స్థాయిలో ఉండాలన్నది కాకుండా దీని కొరకు చింతిస్తూ కుటుంబాన్ని రెచ్చగొట్టడంలో ఏం చేయాలి అన్న దాహాన్ని కలిగించి కుటుంబంలో విపరీతమైన తత్వాలకు, విపరీతమైన చేయకూడని పనులకు, తొందరపడి నిర్ణయాలలో అనేకమైన కార్యకలాపాలకు ముందేలే స్థితిలో స్త్రీ తొందరపాటు కలిగి ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, హల్లెలూయా, దేవుడు మొదట నా నీతిని వెతకమంటాడు. దేవుని ద్వారా ఆ నీతిని పొందుకొని ఇవన్నీ కలిగి జీవించాల్సిన
మరి సుఖాంతంగా ఉండాల్సిన విలువల్లో దేవుడే కుటుంబాన్ని కట్టువాడు అన్నది బైబిల్ చెప్తుంది. కాబట్టి జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకోవాలంటే యెహోవా ఇల్లు కట్టించిన దాని వారికి కట్టువారి ప్రయాసం వ్యర్థం. జ్ఞానం కలిగి నీ ఇల్లు కట్టుకోవాలంటే నీ విలువలకు దేవుడు ఉండాలి అన్నది తెలుసుకుంటే, ప్రభువా నా భర్తను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, మా పరివారాలన్నీ కట్టు అని ప్రార్థించే స్త్రీగా, దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టే స్త్రీగా, కుటుంబంలో తన అభిప్రాయాల కన్నా ఇతరుల్ని పోల్చాల్సిన విధానం కన్నా దైవ చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాల్సిన స్త్రీగా ఉండే స్థితిలో దేవుని నీతి నేర్పిస్తుంది. కానీ వీటన్నిటికీ చోటు ఇవ్వకుండా దేవుడెవరు, ఈ లోకంలో మేము కూడా పై స్థాయిలో ఉండాలి అని పోటీగా మరి 10 మందితో ఆరాటపడుతున్నప్పుడు వచ్చే శోధనల్లో కుటుంబానికి మరి భర్తకు చక్రాలు పెట్టినట్టుగా పని విషయమై ఇంకా సంపాదన, ఇంకా ఇవి చేయని పిల్లల విషయంలో మరి వాళ్ళు ఎట్లున్నారు, మనం ఎట్లుండాలని ఈ రకమైన పోటీతనం జీవితంలో ఎక్కువ చోటు చేసుకొని స్త్రీ శోధించబడి తన ఈగో సాటిస్ఫాక్షన్ కొరకు మరి కుటుంబ విలువల్ని బలి తీసుకొని వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవడంలో తను అనుకున్నది జరిగించుకోవాలన్న పెత్తనపు దాహము నేడు కుటుంబాలలో ఏదైనా తోటలో ఒక స్త్రీ మరి బలహీనమైన మనస్సాక్షిని బట్టి బయటకు దేవుడు ఆమెను గెంటేయడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీ కోరిక మరి బలహీనపడినప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుందో పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి మనము కోరాల్సిన కోరికలు మరి కోరడంలో ఉంటున్న ఉత్సాహాన్ని కన్నా వాటిని జరిగించాల్సిన దేవుని చిత్తంలో ఆ కోరికల్ని పెట్టి ప్రార్థించి దైవ చిత్తానికి చోటిస్తూ ఆయన నీతినైన రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలని ప్రభు నామంలో స్త్రీలందరికీ ఈ శుభవచనాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.